హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ వర్క్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వర్క్ బ్లౌజ్ని మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఏ విధమైన టిప్స్ ఉంటాయి వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలంటే కూడాను ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. ఓకేనండి, చూడండి ఫినిషింగ్ ఎట్లా వచ్చిందనేసి. ఓకే, ఈ బ్లౌజ్ కటింగ్ కూడాను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి. కావాల్సిన వాళ్ళు వస్తే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ఫస్ట్ టైం కనుక వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేసేపాటైతే ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఓకేనా, ఈ వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు 2 పార్ట్స్గా తీసానండి. అంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా అనేసి 2 పార్ట్స్ తీసాను అనమాట. ఓకేనా, ఒక పార్ట్ వచ్చేసి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు చూడండి. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఆల్రెడీ నడుము పట్టి అయితే స్టిచ్ చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనము మెయిన్ డాట్కి అయితే రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నాం కదా. మార్కింగ్ పెట్టుకున్న చోట ఈ విధంగా వచ్చేసి మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చూడండి, పావు తక్కువ 3 ఇంచులు వచ్చేసి మెయిన్ డాట్ మార్క్ చేసేసుకున్నాను పొడవు. ఓకేనా, అక్కడి నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను. పై వైపున రబ్బీ ఇవ్వలేదు, రివర్స్ చేసేసుకొని ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్దండి. ఓకేనా, రివర్స్ చేయడం వల్ల పైన కుట్టు లాక్ అయిపోతుంది, ఇంకా మనకు కుట్టు ఊడిపోదు. అక్కడ ఉన్న దారాన్ని మాత్రం కట్ చేయొద్దు. ఇక్కడ చూడండి, కింద వైపు నుంచి ఒక 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచులు అనమాట. 1.5 ఇంచులు గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక కుట్టు కుట్టేశాను. మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకో కుట్టు కుడుతున్నాను. ఉక్సులు వేపేసి డాట్ వచ్చేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేయాలండి. ఓకేనా, ఇంక ఇక్కడ చూడండి, చంక వేపేసే డాట్ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా సైడ్, అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి మెయిన్ డాట్ని చూడాలండి. ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టుకొని గ్యాప్ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా చంక వైపు నుంచి చంక వైపు డాట్ ఎంత పొడవు అండి అని డౌట్ రావచ్చు. ఎంత పొడవు అనేది మనకు అవసరం. మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచులు గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా 2 కుట్లు వేసేయడమే. ఓకేనా, చంక వైపు వేసే డాట్ కూడాను 2 కుట్లు వేయాలి. ఇంకా పాదం గ్యాప్ తోటి వేయాలండి. ఓకేనా, చూడండి, ఈ షేప్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఇంకా మెయిన్ డాట్ వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ కుట్టేటప్పుడు వచ్చేసి షేప్ పట్టిని సాగదీసి పట్టుకోకూడదు. అట్లాగని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, అది కూడా సాగదీసి పట్టుకోకూడదు. ఇవి 2 క్రాస్ పార్ట్లు కాబట్టి సాగదీస్తే సాగిపోతుందండి. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. మీకు పైనుంచి అనకుట్టు వేయడం ఇష్టం లేకపోతే ఇంతకుముందు ఒక కుట్టు వేసాం కదా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి, ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు వేసేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి, ఒకవైపున వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేయడమేనండి. చూడండి, ఇది వచ్చేసి రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నానండి. కట్ చేసుకునేటప్పుడే ఆ రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్న మీద మళ్ళీ ఆ మార్కింగ్ మీదే మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పావు తక్కువ 3 ఇంచులకైతే డాట్ పొడవు మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా, ఈ విధంగా కుట్టు కుట్టామా రివర్స్ చేసేసుకొని ఒక కుట్టు కుడితే సరిపోతుంది. ఇక్కడ రబ్ చేయాల్సిన అవసరం లేదండి పై వైపున. ఓకేనండి, రివర్స్ చేస్తాం కాబట్టి కుట్టు లాగుతుంది. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన దారాన్ని అయితే కట్ చేయొద్దు. ఓకేనా, ఇంకా ఉక్సుల వైపు డాట్ ఎంత పొడవు అని డౌట్ రావచ్చు. ఉక్సుల వైపు డాట్ ఎంత పొడవు అనేది మనకు అనవసరం. మెయిన్ డాట్ నుంచి 1.5 ఇంచులు గ్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా కుట్టేటప్పుడు వచ్చేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ఇంకా ఈ డాట్స్ అన్నిటికీ కూడాను ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. ఓకేనా, చూడండి, ఈ విధంగా రివర్స్ చేసేసుకొని ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనా, ఇంకా చంక వైపున వేసే డాట్ వచ్చేసి మెయిన్ డాట్ని చూడాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ అయితే పెడుతున్నాను కదా, ఇది బ్లౌజ్ని బట్టి మారిపోతుంది. ఓకేనా, అది కూడా పక్కన పెట్టేసి మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు చంక వైపున హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా మనం ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ డాట్ని చూస్తూ ఉండాలి. ఓకేనా, చంక వైపున వేసే డాట్ ఎంత పొడవు అని డౌట్ రావచ్చండి. ఎంత పొడవు అనేది అనవసరం. మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచులు గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేస్తే సరిపోతుంది. చంక వైపున వేసే డాట్ కూడాను పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, షేప్ పట్టినైతే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. చూడండి, ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి మీద ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. సాగదీయకూడదు. ఇంకా మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఓకేనండి, ఇంకా చూడండి, మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకుంటే మనకి బ్లౌజ్ చూడడానికి ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకోసం చూడండి, ఈ విధంగా అయితే అనకుట్టు అయితే వేసేసాను అనమాట. ఓకేనా, 2 ఫ్రంట్ పార్ట్లు కూడాను స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి నడుము పట్టిని స్టిచ్ చేస్తే మాత్రం పార్ట్ 1 వీడియోలో స్టిచ్ చేశానండి. ఓకేనా, ఈ వీడియోలో అయితే చూపించలేదనమాట. ఓకేనా, ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకుంటూ మనము తీసిన తర్వాతే మనం షోల్డర్స్ జాయిన్ చేయాలన్నమాట. ఓకేనా, మనం కుట్టుకునేటప్పుడు సూదికి అడ్డం పడకూడదు కదా. ఎంతవరకు అయితే అడ్డుపడుతున్నాయని అనిపిస్తుందో అంతవరకు
స్టోన్స్ అయితే తీసేయాలండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా తీసేసిన తర్వాత నేను వచ్చేసి 2 ఫ్రంట్ పార్ట్‌లని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నా. ఓకేనా. ఇక్కడ కూడా స్టోన్స్ ఉంటే వీటిని కూడా రిమూవ్ చేసుకుంటున్నానండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. మనం ఎంత ఖర్చు విడిచిపెట్టామండి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ కదా. ఆ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఖచ్చితంగా పట్టి తీరాలి. ఓకేనా. ఇంకా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఫస్ట్ ఆ కుట్టు కుట్టేసాం కదా, ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేయాలన్నమాట. ఇంకా 2 చివర్లు కూడాను రబ్బిచ్చేయడమేనండి. చూడండి ఈ విధంగా అయితే కుట్టేసాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ అయితే జాయిన్ చేయడమే. చూడండి ఈ విధంగా. ఇంకా ఇక్కడ మీరు జాయిన్ చేసేటప్పుడు నెక్ వైపున ఈక్వల్గా ఉండేటట్టు ప్లేస్ చేసుకోండి. ఇంక ఈ హ్యాండ్ని జాయిన్ చేసేస్తాం కదా, ఈ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులున్నా పర్వాలేదు, అది వదిలేసిండి. నెక్ వైపున మాత్రం ఏ బ్లౌజ్నైనా కానివ్వండి, నెక్ వైపున వచ్చేసి ఈక్వల్గా ప్లేస్ చేసుకుని షోల్డర్స్ అయితే జాయిన్ చేయండి. ఓకేనండి. ఇంకేమైనా ఎక్సెస్ వస్తే మనము ఈ హ్యాండ్ని జాయిన్ చేసే వైపు ఉంటుంది కదా, ఓకేనా, ఇటువైపున ఈ ఎక్సెస్ వస్తే ఇటువైపున కట్ చేసేస్తామండి. ఓకేనా, అందుకోసం చెప్తున్నా. కానీ ఈ విధంగా అయితే ఎక్సెస్ ఉంటే కట్ చేసిన తర్వాతే మనం హ్యాండ్ని ఎక్కించాలన్నమాట. చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్కి లైనింగ్ని ఏ విధంగా అతికాను ఇవన్నీ కూడాను పార్ట్ 1 వీడియోలో చెప్పున్నానండి. ఇంకా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ని ఏ విధంగా స్టిచ్ చేశాను అంటే లైనింగ్ ఒరిజినల్ ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది కూడాను కలిపి పట్టేసుకుని ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో చెప్పున్నానండి. చాలా క్లియర్గా, చాలా అంటే చాలా క్లియర్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు కూడా ఎక్కడైనా స్టోన్స్ ఉన్నాయని చూసుకొని రిమూవ్ చేసేసుకుని ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. హ్యాండ్కి ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు వచ్చేసి షోల్డర్కి కుట్టు మీద ఉండాలన్నమాట. ఆ కుట్టు మీద ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఇంకా హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు కూడాను ఖచ్చితంగా 2 కుట్లు కుట్టాలన్నమాట. ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ ఆ కుట్టు మీదే ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. ఇంక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఈ చంక రౌండ్ మొత్తం కూడా క్రాస్ భాగం కాబట్టి సాగదీస్తే సాగిపోతుంది, హ్యాండ్ కూడాను క్రాస్ భాగం కాబట్టి సాగదీస్తే సాగిపోతుంది. ఈ రెండింటిని ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని మనం 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. అంతే అన్నమాట. ఓకేనండి. ఆ కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు మీద ఇంకొక కుట్టు కుట్టుకుంటూ ఈ విధంగా షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేసేయడమేనండి. చూడండి. ఓకేనా. 2 కుట్లు అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇక్కడ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా, ఓకేనా అని చెక్ చేసుకుని ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఈ షోల్డర్ వైపున కట్ చేసేసుకుని ఆ తర్వాతే మనం హ్యాండ్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని జాయిన్ చేయాలండి. ఆ విధంగా హెచ్చు తగ్గులు వదిలేసి జాయిన్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఒక ఉబ్బెత్తులాగా వస్తుందండి. అందుకోసం ఓకేనా. మనకు చూసేటప్పుడు అర్థమైపోతుంది స్ట్రైట్గా లేదే అనేసి. ఇంకొకటి ఏంటంటే 2 షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా, హెచ్చు తగ్గులు వస్తాయి కదా, హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు కట్ చేసిన తర్వాత ఈక్వల్గా ఉన్నాయా లేదనేది కూడా చెక్ చేసుకోండి. అంతేగాని ఒక షోల్డర్ పట్టి ఎక్కువ ఇంకో షోల్డర్ పట్టి తక్కువ ఉండకూడదు కదా, అందుకోసమనండి. ఇక్కడ కూడాను హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు ఖచ్చితంగా వేయాలి. ఇంకా స్టోన్స్ ఏమైనా ఉన్నట్టే ఖచ్చితంగా రిమూవ్ చేయండి, ఎందుకంటే సూది విరిగిపోతుంది ఆ స్టోన్ మీద పడితే, అందుకోసం. ఓకేనండి. ఇంకా 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను. అంతేగాని ఒకవైపున 1/2 ఇంచ్ ఇంకో వైపున 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టకూడదు అనమాట. ఓకేనా. కొత్తగా కుట్టేవాళ్ళు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టార్టింగ్ కుట్టు వేసిన రెండో కుట్టు మాత్రం 1/2 ఇంచ్ గ్యాప్ తోటి వేయండి. ఓకేనండి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచే పట్టాలి షోల్డర్కిను హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు. ఓకేనా. మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తున్నానండి. ఇంకో వైపున కూడా హ్యాండ్ని అయితే జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేసేస్తాను అనమాట. చూసారు కదండి నేను ఏ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తున్నానో, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడాను ఇదే పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. మన ఛానల్లో ఏది కూడాను కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగానే చెప్పాలన్నదే నా ఉద్దేశం అండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నానండి. ఈ ఫ్రంట్కి బ్యాక్కి చంక దగ్గర ఈ విధంగా మళ్ళీ మార్కర్తో మార్కింగ్ పెట్టుకుని చూడండి ఈక్వల్గా పట్టేసుకుని ఇప్పుడు వచ్చేసి నేను షేప్ పట్టి ఎంత పొడవు ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఓకేనా. అంటే ఎక్సెస్ ఎక్కడ ఎంత ఉంది అనేది అంతవరకు మార్కింగ్ పెట్టేసుకున్నానండి, బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని. కానీ మీకు అర్థమవుతుంది కదా, ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటును మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది అనమాట. ఇటువైపుని కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని కలిపి పట్టేసుకుని చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని అయితే ప్లేస్ చేయాలి. బ్యాక్ పార్ట్కి నడుము పట్టిని స్టిచ్ చేసాం కదా, ఆ నడుము పట్టిని కూడాను ఫోల్డ్ చేసి ఈ ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉందనేది మార్కింగ్ పెట్టుకోవాలండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఎంత ఉందనేది ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఒక్కొక్కసారి వచ్చేసి మనం బ్లౌజ్ బ్యాక్ పొడవు పెంచినప్పుడు వచ్చేసి షేప్ పట్టి వచ్చేసి ఎంత పెట్టుకున్నామో
ఒక్కోసారి సరిపోకపోతే ఏ విధంగా కుట్టుకోవాలనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. కింద వైపున వచ్చేసి నేను ఒక ముక్కనైతే జాయిన్ చేసేసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే నాకు ఒక పావించే ఉంది కింద వైపున షేప్ పట్టి ఎక్సెస్, అంటే నాకు ఫోల్డ్ చేయడానికి కుదరదు అనమాట, అందుకోసమనండి. ఈ విధంగా అయితే ఒక ముక్కనైతే జాయిన్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇంక ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను చూడండి. ఫోల్డ్ చేసేసుకొని చివరిన ఫస్ట్ ఒక కుట్టు కుట్టేస్తున్నాను. కుట్టు కుట్టేసిన తర్వాత ఈ ఎక్సెస్ మరీ నాకు ఇంత అవసరం లేదు కాబట్టి కట్ చేసేస్తున్నా. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేసేసుకొని ఇంకో కుట్టు కుట్టేయడమేనండి. ఓకేనా. మనం షేప్ పట్టి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే బ్లౌజ్ లెంత్ బ్యాక్ పెంచుకున్నప్పుడు ఫ్రంట్ షేప్ పట్టి నేను ఏ మెథడ్ అయితే చెప్తున్నానో దానికి ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలన్నమాట. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ లెంత్ పెంచాను, షేప్ పట్టి అయితే పెంచలేదన్నమాట. ఓకేనండి. అన్నిటికీ ఏ మెథడ్లో కట్ చేశాను సేమ్ అదే మెథడ్లో కట్ చేశాను. మెథడ్ అయితే మారదనమాట, కాకపోతే షేప్ పట్టి పొడవు అనేది మార్కింగ్ పెట్టేసుకోవాలి కొంచెం ఎక్కువ, అదొక్కటేనండి. ఒకవేళ మార్కింగ్ పెట్టలేదండి, ఇప్పుడు తక్కువే కట్ చేసుకున్నాము, తక్కువ కట్ చేసుకున్నా కూడా ఏ విధంగా జాయిన్ చేసుకుని చూడండి స్టిచ్ చేసుకోవాలనేది కూడాను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఓకేనండి. మీకు షేప్ పట్టి చిన్నగా కట్ చేసుకుని ఏ విధంగా అతుకు వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనేది కూడాను చాలా యూజ్ఫుల్ అనమాట మీకు ఈ వీడియో. ఓకేనండి. మీకు అర్థమైంది కదా. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉందనేది ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవడమే అనమాట. ఓకేనా. చూడండి ఈ విధంగా. ఇంక ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే స్టిచ్ చేసాం కదండి. ఈ సైడు ఫ్రంట్ పార్ట్కి అయితే రన్నర్తో మార్కింగ్ ఉంది, షేప్ పట్టికి లేదు కదా. షేప్ పట్టి వరకు మార్కింగ్ పెట్టేసుకుని ఇప్పుడు టేప్తో కొలుచుకుంటున్నా. నడుము కొలత 4వ భాగం ఈ మార్కింగ్ దగ్గర నుంచి పెట్టుకున్నానండి 8.5. ముందు వైపున ఉన్న ఎక్సెస్ అంతటిని కూడా ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను అనమాట. ఓకే. ఎంతవరకు కట్ చేయాలి? ఓన్లీ షేప్ పట్టి మాత్రమే కట్ చేయాలండి, అట్లాగని నెక్ వరకు కట్ చేయకూడదు. ఓకేనా. సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా స్ట్రైట్గా అండి, అది ఒకటే అనమాట. స్ట్రైట్గా పెట్టేసుకుని ఇంకా అక్కడి నుంచి ఈ విధంగా నడుము కొలత 4వ భాగం అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఎక్కడి వరకు ఉందనేది. 8.5 ఇంచులు అండి 4వ భాగం నాకు. 8.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ముందు వైపున షేప్ పట్టి ఎక్సెస్ వరకు కట్ చేయడమే. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. బ్లౌజ్ కటింగ్ ఒకసారి నా మెథడ్లో కట్ చేసుకొని చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సేమ్ స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీ ఉంటుందండి. కట్ చేసుకునేటప్పుడు చెప్తాను అనమాట ఎక్కడ కుట్టు పడుతుంది సైడ్ అనేది కూడాను. అంటే కొత్త వాళ్ళకి చాలా ఈజీ ఉంటుందండి, అందుకోసం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఉక్సులు పట్టిని అయితే కుడుతున్నాను. ఈ విధంగా వజన వైపున ప్లేస్ చేసేసుకొని 1.5 ఇంచులు వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఒక కుట్టు కుట్టేసాను పాదం గ్యాప్ తోటి. ఇంకా పట్టిని అవతల వైపుకి ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసేసాను. అనకుట్టు వేసేసిన తర్వాత కింద వైపున ఈ ఎక్సెస్ ఉంది కదా, ఇదంతా ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేశాను. మనకు వచ్చేసి ఉక్సులు పట్టి అనేది ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మిగతా క్లాత్ అంతటిని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తే సరిపోద్దండి. చూడండి, ఇక్కడ వచ్చేసి పై వైపుకి వచ్చిన తర్వాత ఈ పై వైపున ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేయాలన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ మనం నెక్ని స్టిచ్ చేసాం కాబట్టి. ఓకేనా. చూడండి, చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పై వైపుకి వచ్చేసిన తర్వాత రబ్బిచ్చేయడమే. ఓకేనా. ఈ విధంగా ఇటువైపున ఓపెన్ ఉంది కాబట్టి ఈ ఓపెన్ కూడా ఈ విధంగా క్లోజ్ చేశానండి. ఓకేనండి. ఇంతవరకైతే అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ అనమాట. కాజా పట్టీ స్టిచ్ చేయడానికి ఈ విధంగా 3 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను. ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టిన తర్వాత పై వైపుకి మళ్ళీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పై వైపుకి మళ్ళీ ఇచ్చిన తర్వాత కింద వైపున ఉన్న ఎక్సెస్ని వచ్చేసి ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకోవాలి. మళ్ళీ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఏంటి, ఈ ఖర్చు అనేది మనం ఇందాక పావించి కుట్టాం కదా ఒక కుట్టు, ఆ కుట్టు కనిపించకుండా అక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకొని ఆ ఖర్చు లోపల ఖర్చు కనిపించకుండా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఈ పై వైపున ఉంది కదండి, ఈ పై వైపున ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసేయాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్ను కుట్టేసాం కాబట్టి. ఓకేనా. అందుకోసమనండి ఈ విధంగా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కుట్టు కుట్టేసి చూడండి ఇటువైపుకి మళ్ళీ చేసుకున్నాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు వస్తే కట్ చేసుకోవడానికి ఉండదండి, అందుకని ముందే చెక్ చేసుకోవాలి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అనేసి. ఓకేనండి. చూడండి, ఈ విధంగా పై వైపున ఉన్న ఓపెన్ని కూడా క్లోజ్ చేసేసుకొని మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. కింద వైపున కూడా ఓపెన్ ఉంది కాబట్టి ఆ ఓపెన్ కూడా క్లోజ్ చేస్తున్నాను. అన్ని బ్లౌజులకు వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టిని కుట్టిన తర్వాత ఒకదాని మీద కూడా ప్లేస్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏమైనా ఎక్సెస్ ఉంటే మనం కట్ చేసేసుకుని అప్పుడు మెడపట్టిని స్టిచ్ చేస్తామండి. కానీ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నెక్ని స్టిచ్ చేసాం కదా. ఓకేనా. నెక్ని స్టిచ్ చేసాం కాబట్టి ముందే చెక్ చేసుకుని ఉక్సులు పట్టిని కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అది ఒక్కటేనండి వర్క్ బ్లౌజుల దగ్గరకు వచ్చేసరికి. ఇంక ఇక్కడ చూడండి,
బ్యాక్ వైపున వచ్చేసి రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నాను కదా, అక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఫ్రంట్ వైపున మార్కింగ్ ఉంది కదా ఆల్రెడీ, ఈ రెండింటిని కలిపి పట్టేసుకొని ఈ విధంగా పిన్ పెట్టేసుకోవడమేనండి. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా అంతే. ఓకేనా, ఫస్ట్ ఈ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్కి ఈ మార్కింగ్ అంటే ఆల్రెడీ రన్నర్తో మార్కింగ్ ఉందండి, ఆ మార్కింగ్ మీద నేనైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫ్రంట్కి ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇందాక, స్కేల్ తోటి మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ రెండింటిని ఈక్వల్గా కలిపి పట్టేసుకుని మనం వచ్చేసి చెక్ చేసుకోవాలి నడుం కొలత కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఒక్కోసారి హెచ్చు తగులు కూడా కొంచెం రావచ్చండి, ఎందుకు వస్తాయి అనేది కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి జాయిన్ చేసేద్దాము. కింద వచ్చేసి స్టార్టింగ్ ఒక రబ్ ఇద్దామండి. ఎక్కడైతే కట్ చేసుకున్నప్పుడు రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నానో కుట్టుపడుతుందని చెప్పానో అక్కడే ఇప్పుడు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, చంక వైపును కూడాను ఫ్రంట్కి బ్యాక్కి కలిపి పెట్టేసుకొని పిన్ పెట్టుకున్నాను. ఇది ఇక్కడ మీరు గుర్తు పెట్టేసుకోవాల్సింది, హ్యాండ్తో మనకు పని లేదు. ఫ్రంట్కి బ్యాక్కి ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ పెట్టానో ఆ రెండింటిని ఈక్వల్గా పట్టుకొని పిన్ పెట్టేస్తే సరిపోతుందండి. ఇది చాలా మెయిన్ అనమాట. కొత్త వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడిపోతారు, అందుకని చెప్తున్నా. ఇంకా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఈ చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమే. చివరికి వచ్చేసిన తర్వాత ఒక రబ్ ఇచ్చేయడమేనండి. ఓకేనా, ఇంక తర్వాత మీరు 2 కుట్లు వేస్తారా, 3 కుట్లు వేస్తారా, ఎన్ని కుట్లు వేసినా కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకోండి. ఆ పాదం గ్యాప్ పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ చూడడానికి ఫినిషింగ్ బాగుంటుందండి, అందుకోసం అనమాట. ఇందాక వచ్చేసి ఒక మాట చెప్పాను కదండి, సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒకసారి పిన్ పెట్టేసిన తర్వాత నడుం కొలత ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి అని. ఒకసారి ఎక్కువ తక్కువ కూడా రావచ్చు అని చెప్పాను కదా. ఎందుకు వస్తుందంటే మనం బ్యాక్ వైపు వేసే డాట్ అనేది కొంచెం ఒక గీత ఎక్కువ తక్కువ పట్టడం వల్ల హెచ్చు తగ్గులు రావచ్చు అండి. నడుం కొలత ఎంత ఉందో దానికంటే హెచ్చు తగ్గులు రావచ్చు. ఇంకొచ్చేసి ఫ్రంట్ వైపున వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు కూడా పాదం గ్యాప్ కంటే ఎక్కువైనా పట్టవచ్చు, లేదా కొంచెం తక్కువైనా పట్టవచ్చు కదా. ఈ రెండింటి కారణం వల్లే మనకి నడుం కొలత కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చండి, అంతే అనమాట. ఓకేనా, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. అక్కడ ఒక గీత ఎక్కువ మార్క్ చేసేసుకొని కుట్టడం వల్ల కూడా ఏ ప్రాబ్లం లేదు. మనం సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మన నడుం కొలత కరెక్ట్గా పెట్టుకుంటున్నామా లేదా అనేది ఒకసారి చూసుకోండి. పిన్ పెట్టేసిన తర్వాత ఎక్కువ వచ్చిందనుకోండి ఒక కుట్టు ముందుకేయండి, లేదా తక్కువ వచ్చిందా ఒక గీత తర్వాత కుట్టేసారనుకోండి కరెక్ట్గా మనకు నడుం కొలత ఎంత ఉందో అంత వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా కొత్త వాళ్ళకి వచ్చేసి ఇబ్బంది పడిపోతుంటారు కదండి, ఎందుకు వచ్చింది ఎక్కువ తక్కువ కరెక్ట్గా రావాలి కదా అని మీకు డౌట్ వస్తుంది కదా, అందుకోసం చెప్తున్నానండి. చూడండి, సేమ్ ఇందాక ఒక వైపున ఏ విధంగా చేస్తే సైడ్స్ జాయిన్ చేసామో అదేవిధంగా ఇంకో వైపున కూడాను కింద వైపున పిన్ రిమూవ్ చేసేసుకొని ఒక రబ్ ఇచ్చేసాను కదా. చంక వైపున వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి కలిపి రన్నర్తో మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ మీదే ఆ మార్కింగ్ని కలిపి పట్టేసుకొని ఈ విధంగా పిన్ పెట్టేసుకున్నాను. ఈ విధంగా చేయడం వల్ల చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది. ఈ చంక దగ్గర ప్లస్ గుర్తు రావడానికి మన మెథడ్లో షేప్ పట్టిని కట్ చేయడం వల్ల మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా, చూడండి, ఇంకా చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడాను ఈ విధంగా అయితే స్కేల్తో స్ట్రైట్గా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, చివరికి వచ్చేసిన తర్వాత ఒక రబ్ ఇచ్చేసాను అనమాట. ఓకేనండి, చూడండి, మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసేస్తున్నాను. మీరు కనీసం ఒక 3 కుట్లు ఖచ్చితంగా వేయండి. ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసినా ప్రాబ్లం లేదు, 4 కుట్లు వేసినా కూడాను ప్రాబ్లం లేదనమాట. నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 3 కుట్లు అయితే వేసానండి. చూడండి ఈ విధంగా. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. నలుగురికి షేర్ చేయడం వల్ల మన వీడియో అనేది ముందుకెళ్ళడానికి ఉంటుందండి. ఓకేనా, ఛానల్ కూడా గ్రో అవడానికి ఉంటుంది, అందుకోసం అనమాట. ఓకేనండి, ఈ విధంగా మొత్తం కూడా సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ అంతటిని కూడాను కట్ చేసేసుకోవడమే. ఏదైనా కూడా మీరు ఒకసారి ఒక శాంపిల్ బ్లౌజ్ మీద కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే అర్థమవుతుందండి. ఓకేనా, నా మెథడ్ ఎట్లా ఉంది, కరెక్టా కాదా, ఓకేనా, యూస్ఫుల్ అవుతుందా లేదా మీకు అనేది. ఓకేనా, చూస్తే తెలియదండి, ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే మనకి పర్ఫెక్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, బ్లౌజ్ అయితే మంచి ఫినిషింగ్ తోటి అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. కాకపోతే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే 2 పార్ట్స్గా అయితే అప్లోడ్ చేశానండి. ఓకేనా, పార్ట్ 1 చూసిన తర్వాత మీకు పార్ట్ 2 అర్థమైపోద్ది అనమాట. ఓకేనా, చూడండి ఎంత మంచి ఫినిషింగ్ తోటి అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందో. అంతేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాడు అవుతారు. ఇంక ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా పార్ట్ 1 వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.